హలో అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో చేసి. ఇంకా ఈరోజు అయితే ఒక చిన్న టాపిక్, ఏం లేదండి, సీజర్. అయితే ఒక సిస్టర్ అనింది ఎలక్ట్రిక్ సీజర్ తీసుకొని, అంటే ఎలక్ట్రిక్ కత్తెర తీసుకొని రివ్యూ చేసి చెప్పండి అక్క అని చెప్పింది అనమాట. అయితే దానికి 3000 అబోవ్ ఉంది. మనం చేసే పనికి ఆ కత్తెర ఎక్స్పెన్సివ్ అనమాట. కాలంతో పరిగెడుతూ జనాలు ఏది చూస్తే అది కావాలి అనిపిస్తుంది, కానీ మనం చేసే పనికి అది సూట్ అవుతుందా లేదా అనేది అయితే చూసుకోవాలన్నమాట. 3000 పైన ఉంది. ఒకవేళ అంటే కొన్ని చిన్న చిన్న వెబ్సైట్లలో తక్కువ రేట్లో ఉంటాయి చూడండి, అదే సీజరు క్వాలిటీ తక్కువ, అంటే ఇప్పుడు చైనా పీస్లు ఉంటాయి కదా, అలాంటివి ఏమవుతాయంటే తక్కువ రేట్లో వస్తాయి. 1000 లోపు వస్తాయి, 500 ఏబో 1000 లోపు వస్తాయి. ఆ కత్తెరలు ఏమవుతాయంటే తొందరగా పాడైపోతాయి. ఇది 250 నుంచి 450 లోపు ఉంటుంది. ఈ కత్తెర ఎన్నిసార్లు, ఒక 10-15 సార్లు సానబెట్టినా, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు యూజ్ చేసుకున్నా మనకు ఎటువంటి డ్యామేజ్ ఉండదు. బట్ అదేంటి అంటే తక్కువ కాస్ట్లో తీసుకున్నాం అనుకోండి, స్టోన్ వచ్చినా ఇలా కట్ అవుతూ ఉంటాయి అనమాట. నేను పక్కన పిక్ యాడ్ చేస్తానండి. చిన్న బ్లేడ్ ఉంటుంది, ఇంతే బ్లేడ్ ఉంటుంది. అది ఇలా 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 అనుకుంటూ వెళ్తుంది అనమాట. జస్ట్ కత్తెర మనం ఇలా పెట్టి కట్ చేస్తాం కదా, కానీ అదేం చేస్తుందంటే ఇలా 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 అనుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్తుంది. మనం పట్టుకుంటే చిన్న బ్లేడ్ ఏమవుతుందంటే విరిగిపోద్ది, లేకపోతే షార్ప్నెస్ అనేది పోతుంది. షార్ప్నెస్ పోతే అప్పుడేంటి మనకు ఆప్షనల్, ఇప్పుడు ఒకటి సూది విరిగింది అనుకోండి, కొత్త సూది తెచ్చి మార్చుకుంటాం. కానీ మిషన్ అయితే మార్చాం కదా, సూది మార్చుకుంటాం. సేమ్ అది కూడా అంతే. మళ్ళీ బ్లేడ్స్ కొనుక్కోవాలి దానికి, మళ్ళీ బ్లేడ్స్ ఎక్స్పెన్సివ్. మనకు ఒక 5-6 వరుసలు వేసుకొని, అంటే ఒక 10 బ్లౌజులు 5 బ్లౌజులు ఒక్కసారి వేసుకొని కట్ చేస్తే అది మనకు యూజ్ అవుతుంది. బట్ నేను చూసిన రివ్యూస్లో కొన్ని వీడియోస్ చూసిన దాని ప్రకారంగా చెప్తున్నా. ఏంటి అంటే కట్ చేస్తున్నప్పుడు క్లాత్ జరుగుతుంది, దాంతోపాటు కరెక్ట్గా కట్ అవ్వట్లేదు. మనకి ఇదేమో చెయ్యి వాలుగా కరెక్ట్గా కట్ అవుతుంది. ఎలా అంటే అలా తిప్పుకుంటాం, బట్ అది అలా కాదు. క్లాత్ టైట్గా ఉంటే ఇట్లా పట్టుకొని గట్టిగా పట్టుకొని కట్ చేస్తేనే కట్ అవుతుంది, లేదంటే క్లాత్ కూడా కత్తెరతో పాటు జరుగుతుంది అనమాట. సో హ్యాండిల్ చేయడం మనకు అది వీలు అవ్వదన్నమాట. ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, లేకపోతే పెద్ద పెద్ద నైటీస్ కుట్టే షాప్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. కింద అట్ట మాదిరిగా వస్తుంది క్లాత్ జరగకుండా. బట్ ఈ కత్తెరకు ఈ అట్ట మాదిరిగా రావట్లేదు, జస్ట్ ఇలా కత్తెర మాత్రమే వస్తుంది. ఆ షాప్స్లో నేను చూసిన కత్తెర ఇలా ఉంటుంది అనమాట, రంపంలాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మధ్యలో గుండ్రంగా ఉంటుంది. దాన్ని మనం ఇలా ఎటు అంటే అటు కదిలియొచ్చు అనమాట కత్తెర. అవి బెస్ట్. అవి ఎంత కాస్ట్ ఉంటాయో నాకు తెలీదు, నేను వీలైతే ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను. అవి బెస్ట్, నేను చూసాను, వాటిని మీ దగ్గర నుండి చూసాను కాబట్టి చెప్తున్నాను, అవి బెస్ట్. బట్ ఎలక్ట్రిక్ సీజర్ అనేది మాత్రం ఛార్జింగ్ పెట్టినంతసేపు వస్తుంది. మళ్ళీ షార్ప్నెస్ పోతే షార్ప్నెస్ కోసం మళ్ళీ బ్లేడ్స్ వేసుకోవాలి, మనం సానబెట్టించుకోవడం ఉండదు. ఎప్పుడైనా పెద్దల మాట చెద్దన్న మూట అని అప్పటి నుంచి వాడిన ఈ కత్తెరలే బెస్ట్ నాకు తెలిసి. ఎక్కువ వర్క్ ఉందనుకోండి, నేనైతే 5 బ్లౌజులు ఈజీగా కట్ చేస్తాను దీంతో. ఇంకంతకంటే ఎక్కువ అయితే కట్ చేయలేం కదా ఎవరమైనా కానీ. 5 బ్లౌజులు కట్ చేస్తున్నాను, ఇంకా చాలదా కదా. ఇంకా ఫాస్ట్గా వర్క్ కావాలి అని ఎలక్ట్రిక్ సీజర్ తీసుకుంటే మాత్రం అదైతే శుద్ధ దండగా నాకు తెలిసి. నేను అసలు తీసుకొని రివ్యూ ఇవ్వాలి అనుకున్నాను, మళ్ళీ అనిపించింది అసలు దాని గురించి తెలిసి కూడా నేను తీసుకొని మళ్ళీ రివ్యూ ఇవ్వడం ఎందుకు అని ఇంకా నేనైతే అది తీసుకోలేదన్నమాట. పర్చేస్ చేస్తే 4000 వరకు పడుతుంది. లేదు తక్కువ రేట్లో తీసుకోవాలన్నా కానీ అది లో క్వాలిటీ అని తెలిసి తర్వాత కూడా నేను మళ్ళీ దాన్ని తీసుకొని దాని గురించి రివ్యూ చేయాలనుకోవట్లేదు. మీరు కూడా తీసుకోకండి, అసలు అవసరం లేదు. అది మనకి సీజర్ ఉంటే చాలు, దీన్ని షార్ప్నెస్గా మంచిగా షార్ప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి మించిందే లేదు. ఎలక్ట్రిక్ సీజర్ జోడికైతే వెళ్ళకండి. చైర్ గురించి చాలామంది అడుగుతున్నారు. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల ఈ టైలరింగ్లో ఉన్నన్ని కష్టాలు దేంట్లో ఉండవు. వచ్చే రూపాయి దేనికి ఉండదన్నమాట. అంటే 4-5 బ్లౌజులు కుడతాం కానీ పొద్దున్నాక కష్టం. నడుము లోపులు ఈ హాస్పిటల్కే పెడతాం, 100-200 వస్తే 1000కి పోతాయి అన్నమాట హాస్పిటల్కి. అలాంటి ఇన్సిడెంటే నాకు ఈ మధ్య జరిగింది. అందుకని చెప్పేసి నేను వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయట్లేను. బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. బ్యాక్ పెయిన్ డిస్క్
లో కండ పెరుగుతుంది అనమాట కూర్చొని కుట్టడం వల్ల. అందుకనే కొంచెం మిషన్కి గ్యాప్ ఇస్తున్నాను. అందుకే మీకు వీడియోస్ రావట్లేదు. మీరు అనుకుంటుండొచ్చు అక్క ఈ మధ్య అసలు కుట్టట్లేదా ఏంటి, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదని. దానివల్ల అనమాట. దానికోసం చైర్ తీసుకున్నాను. బట్ నాకేంటంటే ఇక్కడ స్లోప్ ఉంటుంది అనమాట. ఇలా ఉండదు, నేల స్ట్రైట్గా ఉండదు, ఇలా కొంచెం స్లోప్ ఉంటుంది. వీల్స్ ఉండడం వల్ల జరుగుతుంది. అసలు మనిషి కూర్చుంటే వీల్స్ ఉన్న జరగదు, బట్ స్లోప్ ఉండడం వల్ల, ఇట్లా వంపుగా ఉండడం వల్ల జరుగుతుంది. బండ స్ట్రైట్గా ఉంటే జరగదు అనమాట నేల. ఇది కొంచెం వంపులాగా ఉంది, బయట కదా వర్ణ కాబట్టి ఇట్లుంది. దానివల్ల నాకు కొంచెం అడ్జస్ట్ కావట్లేదు. బట్ నేను ఆ చైర్ని రిటర్న్ పెట్టలేదు, ఉంచుకున్నా. ఎందుకంటే చేతి పని చేసేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు టేబుల్ దగ్గర బాగానే ఉంది, అందుకని చెప్పేసి నేను దాన్ని ఉంచుకున్నాను అనమాట. ఇంకా ఈ బ్యాక్ పెయిన్ గురించి లాస్ట్ వీడియోస్లోనే చెప్దాం అనుకున్నాను. బట్ ఇంకేముందిలే, ఇక ఇలాంటి బ్యాడ్ న్యూస్లు కూడా చెప్పాలా అని చెప్పేసి చెప్పలేదు. 15,000 వరకు అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం నేనేం చేస్తున్నానంటే వర్క్ తగ్గించుకున్నా, మెడిసిన్ పెంచకుండా వర్క్ తగ్గించుకున్నా, మెడిసిన్ తగ్గించిన అనమాట. దానివల్ల కొంచెం ఉపశమనం. ఇంక ఇదనమాట. సీజర్ గురించి అయితే చెప్తున్నాను కదా, ఈ సీజర్కి మించింది ఏది లేదు. నేను వాడే సీజర్ ఏంటి అని అడుగుతున్నారు. జూపిటర్ 10 నెంబరు, 12 నెంబరు, 14 నెంబర్ అట్లా ఉంటాయి. అవి ఏమవుతాయంటే జెంట్స్ టైలర్కి యూజ్ అవుతాయి. మనకు లేడీస్ టైలర్స్కి అంత మందంగా ఉండదు క్లాత్. మీరు అబ్జర్వ్ చేయండి, జెంట్స్ షర్ట్స్ కానీ పాయింట్స్ కానీ క్లాత్లు మందంగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే 12 నెంబర్ యూజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే కత్తెర కూడా బరువు ఉంటుంది, కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఇది 10 నెంబర్ అనమాట. ఓకేనా, 10 ఇంచెస్ కత్తెర. ఇది యూజ్ అవుతుంది. ఇంకా 8 ఇంచెస్ది కూడా ఉంటుంది, కానీ అది మనకు చాలా చిన్నగా ఉంటుంది, అది బాగుండదు. 10 ఇంచెస్ తీసుకొని సరిపోతుంది. ఇది నేనైతే తీసుకొని ఇప్పుడు దాదాపుగా 6 ఇయర్స్ అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు నా దగ్గర పాత కత్తెరలు, అప్పుడు వాడే కత్తెరలు ఉన్నాయి కదా, మన ఇత్తడి కత్తెరలు, అది ఉండే అనమాట. అది బాగా బరువు అనిపించేది నాకు. 10 నెంబరే అది కూడా, కానీ ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. ఈ బ్లాక్ కత్తెరలు, జూపిటర్ కత్తెరలు లైట్ వెయిట్ ఉంటాయి. అప్పటికేమో అవి కొంచెం బరువు ఉంటాయి అనమాట. అంత బరువును మోసుకుంటూ ఇలా 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 కట్ చేస్తే అప్పటి వాళ్ళకైతే ఇవన్నీ కాయలు కాసేవి. చూడండి, ఇప్పుడు కూడా కాసినాయి, కానీ తక్కువ. ఇప్పుడైతే మరీ ఇంతలా కాయలు కాసేది అనమాట. మా అత్తయ్య టైలర్ కదా, మా అత్తయ్య చేతుకుంటాయి కొద్దిగా. ఆమె ఇప్పటికీ అదే కత్తెర వాడుతుంది. ఎప్పుడైనా నేను మీకు చూపిస్తాను. అది అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ ఇది వాడలేరు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇది చాలా బెస్ట్, ట్రై చేయండి. నేను ప్రోడక్ట్లో ట్యాగ్ అయితే చేస్తాను. జూపిటర్ 10 నెంబర్ కత్తెర అనమాట. నేను తీసుకొని 6 సంవత్సరాలు దాటింది, అందుకే దీని గురించి చెప్తున్నాను. ఎలక్ట్రిక్ కత్తెర అంటే మాత్రం వేస్ట్, ఇంకా అది మాత్రం తీసుకోకండి. ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా మా ఇష్టం, నేను తీసుకుంటా అంటే దాని గురించి నేనేం చెప్పలేను. నాకైతే వద్దనిపించింది. ఊర్లలో కుట్టే వాళ్ళకైతే ఇంక ఇదైతే చాలు. సిటీలో కుట్టే వాళ్ళకైనా కానీ 10 బ్లౌజులు ఈజీగా కట్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ సీజర్ అనేది అసలు సెట్ అవ్వట్లేదు. దాదాపుగా మీరు నా వీడియోనే కాదు, ఇంకొక 2-3 వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళు అసలు ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ట్యాగింగ్లో ప్రోడక్ట్ చేస్తే అది మీరు తీసుకోవడం వల్ల మాకు యూజ్ ఉంటుందని చెప్పేసి కత్తెర బాగుంది తీసుకోండి అని చెప్తారు. దానివల్ల నాకు ఒరిగేది ఏం లేదు. ఆ ఎలక్ట్రిక్ కత్తెర తీసుకోవడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. అలాంటివి నేను చెప్పదలుచుకోలేదు. కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటే మీకు అబ్జర్వ్ చేయండి, బాగుంది అని చెప్తున్నా కానీ కట్టింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, క్లాత్ జరుగుతుందా, క్లాత్ కట్ అవుతుందా, ఎలా ఉంది అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీడియోని. వాళ్ళు చెప్పే మాటలు వినకండి, ఓకేనా. ఒకవేళ ఎలక్ట్రిక్ సీజర్ గురించి రివ్యూ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత ఆ క్లాత్ కట్ అవుతుందా, ఎలా కట్ చేస్తున్నారు, దీని గురించి మీరు తెలుసుకోండి. తర్వాత సీజర్ తీసుకోవాలా వద్దా అనేది ఆలోచించుకోండి. నాకైతే నేను చూశాను, ఒక సిస్టర్ నన్ను అడిగింది, మరి నేను తీసుకునే ముందు కూడా రివ్యూ చూడాలి కదా, దాని గురించి తెలుసుకోవాలి కదా అని చెప్పేసి 2-3 వీడియోస్ చూసాను. నాకు వాళ్ళు చెప్పేదేమో బాగుంది, చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్తున్నారు. అక్కడ చూసేసరికి క్లాత్ జరుగుతుంది, ఇంకా తిరగడం కూడా కరెక్ట్గా తిరగట్లేదు అనమాట. టక కానీ ఆ కత్తెర ఇలా ఊగుతుంది, బాగాలేదు. అందుకనే నేను అది సజెస్ట్ అయితే చేయను. ఈ లైట్ వెయిట్ సీజర్స్ అయితే తీసుకోండి, ఓకేనా. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.